హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. హాయ్, వెల్కమ్ టు మై షో. ఈ రోజుల్లో పాన్ ఇండియా సినిమాలు, పాన్ ఇండియా యాక్టర్స్ అంటూ మనం తరచుగా వింటూ ఉంటాము. అయితే ఈ పాన్ ఇండియా యాక్టర్స్ లిస్ట్ తీస్తే అందులో ఓ రియల్ ఓజీ ఉన్నాడు. ఈ ట్రెండ్ స్టార్ట్ కాకముందే మొత్తం ఎంటైర్ సౌత్ ఇండస్ట్రీ మొత్తాన్ని ఒక రౌండ్ వేసి చాలా బిజీగా 40 సంవత్సరాలుగా యాక్టర్స్గా కొనసాగుతూ, సో ఆయన ఆనంద్ భారతి గారు ఈరోజు వారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి ఆయన సినిమా ప్రయాణం గురించి తెలుసుకున్నాం. హాయ్ సార్, నమస్తే. చాలా సంతోషం అండి. చాలా ఎక్కువగా చెప్పేశారు పాన్ ఇండియా స్టార్ అంత పెద్దది సార్. అంటే యాక్చువల్గా నేను ఆ ఓడి వాడడానికి కూడా కారణం ఏంటంటే రియల్ ఓజీ. ఎందుకంటే ఈ పాన్ ఇండియా ఇంగ్లీష్లో నో, నేను 3 లాంగ్వేజ్గా మెయిన్గా చేశాను. కన్నడలో కొంచెం పిక్చర్స్ చేశాను. కన్నడలో 3 మూవీస్ ఏమో చేశాను. 3 మూవీస్ ఏమో చేశాను. ఒక సీజనల్ ఒక టైంలో మొత్తం మలయాళం, ఒక టైంలో మొత్తం తెలుగు, తమిళనాడ. సో 3 లాంగ్వేజెస్లో చాలా పిక్చర్స్ చేశాను. అంటే ఈ జనరేషన్ కొంతమందికి ఏంటంటే అన్ని ఇండస్ట్రీలో బిజీగా ఉండే యాక్టర్స్ అని ఒక లిస్ట్ తీస్తే చాలా మందికి ప్రకాష్ రాజ్ గారు, నాజర్ గారు ఇలాంటి కొంతమంది యాక్టర్స్ కనిపిస్తారు. బట్ వారందరికంటే ముందే మీరు ఈ ట్రెండ్ స్టార్ట్ చేసిన వ్యక్తి మీరు. అవును. సో అందుకని నేను ఆ రియల్ ప్రకాష్ రాజ్ వచ్చే ముందే నేను ఆల్రెడీ 7-8 ఇయర్స్ ముందే సినిమాకి వచ్చేసాను. చాలా పిక్చర్స్ యాక్ట్ చేశాను. అవును. సో ఎనీహౌ, మై ప్లెజర్ టు బి హియర్ విత్ యూ. థ్యాంక్ యూ సార్. సార్, ఒక మీ లైఫ్ స్టైల్కి సంబంధించిన ఒక చిన్న క్వశ్చన్ అడిగి నేను ఆ తర్వాత రియల్ ఇంటర్వ్యూలోకి వెళ్తాను. ఒక కుర్రాడు 16-17 ఏళ్ళ కుర్రాడు సినిమా అవకాశాల కోసం ఉదయాన్నే 5 గంటలకి డైరెక్టర్లు ఇళ్ళ ముందు నిలబడితే వాళ్ళు నా మొహం చూస్తారు, నాతో మాట్లాడతారు అని చెప్పి ఒక సైకిల్ ఎక్కి రోడ్డు పైన పంపు ఉంటే ఆ పంపుతో నెలతో మొహం గడుక్కొని ఆ సైకిల్ పైన 16 కిలోమీటర్లు 17 కిలోమీటర్లు తొక్కుంటా వెళ్ళి నిలబడ్డ ఆనంద్ భారతి ఈరోజు ఏ స్టేట్కి వెళ్ళినా, ఉదాహరణకి ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ 5 స్టార్ హోటల్లో స్టేయింగ్, లగ్జరీ లైఫ్, కావాల్సినంత క్రేజు. సో ఆ రోజు పంపు నెలతో మొహం గడుక్కున్న ఆనంద్ భారతిలో ఈరోజు అన్నీ ఉన్న ఆనంద్ భారతిలో వచ్చిన మార్పు ఏంటి? ఆ రోజు సైకిల్లో వెళ్ళేప్పుడే, ఆ సైకిల్లో వెళ్ళేప్పుడు ఉన్న డ్రీమ్ ఇలాంటి 5 స్టార్ హోటల్ ఉండాలని ఆలోచించి అందుకోసం మనం వెళ్ళాలి అని పెడల్ చేసి వెళ్ళాను. సో అప్పుడే నాకు తెలుసు ఇదని జరగకపోతుందని. సో అందుకోసం ఎలా జరగాలి అని తీసుకున్న స్టెప్ అది, డైరెక్టర్ని వెళ్ళి కలవడం. సో దట్ వాజ్ మై ఫస్ట్ స్టెప్. సో ఒక్కొక్కసారి నేను సైకిల్ పెడల్ చేసి అప్పుడే నాకు తెలుసు ఎలా పెడల్ చేస్తూ నాకు మోటివేషన్ వస్తుందంటే, నేను ఎలాగైనా సినిమాలో పైకి వస్తాను, పెద్ద హోటల్లో స్టే చేస్తాను, ఏసీ కార్లో వెళ్తాను అని ఇదన్నీ ఆలోచించే అది పెడల్ చేసి ఇప్పుడు ఇక్కడ మీతో మాట్లాడుతున్నాను. ఇది ఒక సక్సెస్ సార్. ఈ సక్సెస్ వల్ల మీ లైఫ్లో వచ్చిన చేంజ్ అంటే ఆ రోజున్న మెంటల్ అప్రోచ్కి ఈ రోజున్న మెంటల్ అప్రోచ్కి సో లైఫ్ని ఎలా చూస్తుంది? చాలా డిఫరెన్స్. ఎందుకంటే అప్పుడు నేను సినిమాలో ఛాన్స్ ట్రై చేసేటప్పుడు ఐ వాజ్ ఓన్లీ 17 years old. 17 years oldలో నేను ఐఎమ్ ఫ్రమ్ అ వెరీ కైండ్ ఆఫ్ వెరీ కన్సర్వేటివ్ ఆర్థడాక్స్ కైండ్ ఆఫ్ అ బ్రాహ్మిన్ ఫ్యామిలీ. సో అప్పుడు ఇంట్లో తెలియకుండా రావాలి. ఇదని ఇంట్లో వాళ్ళకి తెలియదు నేను మార్నింగ్ ఎక్కడ వెళ్తున్నాను, నేను చదువు రాని కోసం వెళ్తున్నాను అని. అన్ని సబ్జెక్టులో ఫెయిల్ అవుతాను, అది వేరే సంగతి. కానీ చదువుడానికి వెళ్తున్నారు ఈయన. ఎందుకంటే తెల్లవారుజామున ట్యూషన్స్ అని చెప్పేవాళ్ళ. అవును, తెల్లవారుజామున లేసేసి ఒకరు వెళ్ళాలంటే అందులో ఎలా అంటే నా ఫ్రెండ్ దగ్గర చెప్తాను, నువ్వు కూడా రావాలి, ఎందుకంటే ఇక్కడ నుంచి ఒక 15 kilometers మనం పెడల్ చేయాలి, వెళ్ళేటప్పుడు టైర్డ్ అయిపోతుంది, అప్పుడు నువ్వే హెల్ప్ చేయాలి అని చెప్పి. సో వెళ్ళేటప్పుడు ఆయన పెడల్ చేస్తారు, వచ్చేటప్పుడు నీకు టీ ఇదన్నీ నేను ఐ హ్యావ్ టు బై ఫర్ హిమ్. సో ఆ టైంలో మెచ్యూరిటీ లెవెల్లో వెరీ వెరీ ఎలా అంటే సినిమాకి రావాలి, డిసప్పాయింట్మెంట్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు డిసప్పాయింట్మెంట్స్ వస్తే కూడా అది ఎలా మనకి సరి చేయాలో మనకి ఆ మెచ్యూరిటీ లెవెల్ మనకు ఉంది. ఇప్పుడు మనం ఆలోచించేది జరగకపోతే పెద్ద లెక్కలేదు ఇప్పుడు. ఎందుకంటే అది ఎలా సాల్వ్ చేయాలి, అది ఎలా మనం మరి ఎలా అది మనకి వస్తుంది అని మనకి ఆ టెక్నిక్ తెలుసు, మెచ్యూరిటీ లెవెల్ ఇదైంది. సో అప్పుడు అదని ఏం లేదు కదా, డిసప్పాయింట్మెంట్ అన్నీ తీసుకోవడం చాలా కష్టం. సో అది తర్వాత ఓన్లీ త్రూ ఎక్స్పీరియన్స్ యూ బికమ్ యూ లెర్న్ మెనీ థింగ్స్ అండ్ ఇది. సో ఆ టైంలో మెచ్యూరిటీ లెవెల్ వస్తుంది. కానీ ఏంటంటే నాకు ట్రై చేసి అప్పుడు నాకు క్లారిటీ ఉంది, దొరికింది సినిమాలో ఛాన్స్. నాకు 18 yearsలో నేను
సినిమాలో యాక్ట్ చేశాను ఫస్ట్ పిక్చర్. ఫస్ట్ పిక్చర్ హిట్, ఆ తర్వాత హీరోగా బుక్ చేశారు. ఆ తర్వాత విజయ్ పేరు అవును, నేను తెలుగులో ఫస్ట్ పిక్చర్ చేసేప్పుడు 1998 సార్ 1988 88. నా ఫస్ట్ తెలుగు పిక్చర్ హీరోగా చేశాను. కృష్ణంరాజుతో, కృష్ణంరాజు గారితో చేశాను ఫస్ట్ పిక్చరు. అది తమిళ్లో విజయకాంత్ గారితో చేసినట్టు చేశాను. ఇక్కడ అంత పెద్దగా ఆడలేదు అది, కానీ 88లోనే నేను తెలుగులో ఫస్ట్ పిక్చర్. 90లో కడపరెడ్డమ్మ, తర్వాత జగన్ నాటకం, జగపతి బాబు నేను. సో చాలా గుడ్ జర్నీ. కానీ తిరిగి చూస్తే 40 years అని మీరు ఇప్పుడు చెప్పినప్పుడే నాకు గుర్తొచ్చింది. సార్ నెక్స్ట్ ఇయర్ 40th year అవుతుంది. అవును 39 years అని. సో ఐ రియలీ ఎంజాయ్డ్ ద బ్యూటిఫుల్ జర్నీ. లాడ్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్ అండ్ చాలా డిసప్పాయింట్మెంట్స్, జాయ్ అన్నీ కలిపి, లైక్ సినిమా, ఒక సినిమాలు అన్నీ ఉంటుంది కదా, సెంటిమెంట్స్, జాయ్, తర్వాత డిసప్పాయింట్మెంట్స్, సక్సెస్ ఫెయిలియర్స్, చాలా పొగడ్తలు, విమర్శలు, ఎనిమీస్ ఇదన్నీ చూసి యాక్చువల్లీ ఇదని మనం ఇఫ్ యూ లుక్ బ్యాక్ అండ్ ఇప్పుడు చూసేప్పుడు ఇట్ ఇస్ అ సూపర్ జర్నీ అండ్ ఇట్స్ సచ్ అ బ్యూటిఫుల్ జర్నీ. అండ్ నాకు ఒక చిన్న క్వశ్చన్ క్లారిటీ ఉంది సార్. సినిమాల్లోకి రాకముందు రజనీకాంత్, కమల్ హాసన్ ఇలాంటి ఒక స్టార్స్ని చూసి ఇన్స్పైర్ అయ్యి మీరు సినిమాల్లోకి వచ్చారు. అవును. సో మీ థర్డ్ మూవీని కమల్ హాసన్ గారితో, అంటే సెకండ్ మూవీ చేశారు, థర్డ్ మూవీ 2 సినిమాలు వారితో చేశారు. ఆ రోజు మీరు ఒక అడ్మైర్గా చూసిన పర్సన్ని ఫస్ట్ టైం సెట్లో కలిసినప్పుడు, ఆయనతో కలిసి పనిచేస్తున్నప్పుడు ఎలా మీ రియాక్షన్ ఏంటి, ఎలాంటి ఎమోషన్ క్యారీ చేశారు? ఫస్ట్ టైం అప్పుడు కమల్ హాసన్ షూటింగ్ నేను చూస్తున్నాను. కమల్ హాసన్ ఇంకో గుర్తుంది, ఒక సాంగ్ వందాల్ మహాలక్ష్మి అని ఒక పిక్చర్, ఆ పిక్చర్లో అంబిగా కమల్ హాసన్ గారు అలా చూసి ఫస్ట్ టైం నేను చూసి అప్పుడు ఏదో దేవుడు మనకి దర్శనం ఇచ్చినట్టు, అప్ప కమల్ హాసన్ నేర చూస్తున్నాను అని చెప్పి అలా అంత ఫ్యాసినేట్ అయిపోయాను నేను. ఆ తర్వాత మీరు ఒక 1.5 years 2 years తర్వాత చూస్తే నేను కమల్తో యాక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం వర్క్షాప్ అని చేస్తున్నాను, అప్పుడే కమల్ హాసన్ వర్క్షాప్ అని నన్ను పిలుస్తాను. ఓకే. అక్కడ ఆయన ఇంటికి వెళ్ళి ఆయనతో చక్కగా భోజనాన్ని చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆయనతో ఉంటారు. సో వర్క్షాప్ అని జరిగింది. సో ఐ వాస్ థింకింగ్ ఒక 2 years ముందు నేను అలా చూసే కమల్తో నేను యాక్ట్ చేస్తున్నాను అన్నప్పుడు అది ఐ వాస్ ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఓకే, నేను ఆలోచించేదని జరుగుతుంది అని. ఇట్స్ అ బ్యూటిఫుల్ మూమెంట్స్ అదని. అండ్ నా దగ్గర ఒక చాలా పెద్ద క్వశ్చన్ ఉంది సార్, మీరు ఆన్సర్ కూడా అంతే క్లారిటీగా ఇవ్వాలి. మణిరత్నం గారికి ఆనంద్ అసలు ఏంది, మీరు ఏమైనా మాయ చేశారా ఆయన్ని? ఎందుకంటే క్వశ్చన్ చాలా లెంత్ అని ముందే చెప్పాను. మౌనరాగం సినిమాకి మీరు వెళ్ళారు, సో మీకు ఏదో లుక్ టెస్ట్ చేసి ఫోటోలు తీశారు, అయిపోయింది. ఆ తర్వాత వేరే సినిమాకి పిలిచారు, అగ్ని నక్షత్రాలు సంథింగ్ అనుకుంటా. అవునవును. ఆ సినిమాకి వెళ్ళారు. అక్కడ నుంచి మేబీ నేను కరెక్ట్ అనుకుంటుంది, మీరే బయటకు వచ్చేసారు అనుకుంటాను. దాని తర్వాత మళ్ళీ రోజా సినిమాకి అరవింద్ స్వామి క్యారెక్టర్ కోసం పిలిచారు. అక్కడ నుంచి కట్ చేస్తే మళ్ళీ ఆ హర్డల్స్ అన్ని దాటిన తర్వాత అంజలి సినిమాలో యాడ్ చేశారు ఫస్ట్ టైం. అది కట్ చేస్తే దొంగతో రోజా ముందే అంజలి ఫిల్మ్ తర్వాత రోజా, తర్వాత ఇక్కడికి వస్తే దళపతి మణిరత్నం గారి అరవింద్ స్వామి రోల్ మీరు చేయాలి. సో అది మిస్ అయింది. ఇన్ని దాటుకొని దొంగ సినిమాలో మీరు హీరోగా యాక్ట్ చేశారు. సార్ మణిరత్నం దగ్గర నుంచి కాల్ రావడం అంత ఈజీ ఒక యాక్టర్కి? చాలా మంది పెద్ద యాక్టర్స్ అందరూ ఒక్కసారి మణిరత్నం గారి సినిమాలో ఒక ఫ్రేమ్లో కనిపిస్తే చాలు అనుకుంటారు, ఆయన ఒక్కసారి కాల్ చేస్తే చాలు అనుకుంటారు. ఓన్లీ ఆనంద్కు మాత్రమే మణిరత్నం గారి దగ్గర నుంచి ఎందుకు ఇన్ని ఛాన్సులు, ఎందుకు ఇన్ని సినిమాలు, ఎందుకు ఇంత ప్రేమ? ఎవరికైనా ఒక మనిషి రోజు వచ్చి ఛాన్స్ అడిగేప్పుడు వాళ్ళకి తెలుస్తుంది కదా సిన్సియారిటీ. ఎలాగైనా మనం ఆయనతో నెక్స్ట్ పిక్చర్లో మనం, లేకపోతే జరగాలన్న పిక్చర్లో మనం యాక్ట్ చేయాలని ఆయన దగ్గర ఛాన్స్ అడిగేప్పుడు రోజు నన్ను చూస్తే ఆఫీసర్ రోజు ఉండేవారు మీరు అక్కడే? రోజు ఎప్పుడు అక్కడే ఉంటాను. సో నేను మణిరత్నం ప్రాణాలు తీశారు, ఇవ్వకపోతే నేను ఆ రేంజ్లో నేను. సో అలా ఫస్ట్ పిక్చర్ నేను ఆయన ఫస్ట్ పగలిలో పిక్చర్ ప్రివ్యూ చూశాను. చూసి నేను ఎలాగైనా మణిరత్నం గారు పిక్చర్లో ఎలాగైనా యాక్ట్ చేయాలి, ఇంట్రడ్యూస్ అయితే మణిరత్నం గారు పిక్చర్లోనే ఇంట్రడ్యూస్ అవ్వాలి అని చెప్పి ఆయన దగ్గర ట్రై చేసి, అప్పుడే మౌనరాగం పిక్చర్లో కార్తీక్ చేస్తున్న క్యారెక్టర్. అప్పుడు నాకు 17 years. అప్పుడు ఫోటో
స్క్రీన్ టెస్ట్ పిసి శ్రీరామ్ గారు ఫొటోస్ అన్ని తీశారు. ఆ ఫొటోస్ యాక్చువల్గా నేను పట్టుకొని సినిమాలో ఛాన్స్ అంతకుముందు రవికే చంద్రన్ కెమెరామెన్ నాకు చాలా ఫ్రెండ్, ఆయన కూడా ఇది కలిపి బాలచందర్ దగ్గర వెళ్ళి చూపించాను. అక్కడ క్లిక్ అయింది ఫోటోకని. అక్కడ క్లిక్ అయిన తర్వాత ఇక్కడ మౌనరాగంలో నేను మెచ్యూరిటీ లెవెల్ అంత లేదని వాళ్ళు మీసాన్ని ఆర్టిఫిషియల్గా పెట్టి చూశారు. 17 yearsే కదా, ఆ క్యారెక్టర్ కొంచెం మెచ్యూరిటీ నాక్స్లెట్ లాగా. సో మౌనరాగం పిక్చర్ అయిపోయి రిలీజ్ అయింది. అప్పుడు ఎలాగైనా అగ్ని నక్షత్రంలో నేను చేయాలని చెప్పి వెళ్ళేప్పుడు ఆల్మోస్ట్ లైక్ అసిస్టెంట్గా లాగా నేను కొంచెం రోజు వర్క్ చేశాను. ఆయన వెళ్ళి షార్ట్కి పిలు అని చెప్తారు, అక్కడ అది చేయి ఇది చేయి అని చెప్తారు. సో వాళ్ళు ఒక 2-3 షాట్స్ కూడా వస్తాను నేను. సో తర్వాత డే నైట్ షూటింగ్ జరిగింది అది. అప్పుడు నాకు ఒక స్టేజ్లో అర్థమైంది నాకు ఇలాగే యూస్ చేస్తారని బయటకు వచ్చేసాను అగ్ని నక్షత్రం. ఆ తర్వాత ఆయన నాయగన్, ఆ తర్వాత అంజలిలో నేను యాక్ట్ చేశాను. ఆ తర్వాత నేను ఇక్కడ కడప్రెడ్డమ్మ అని ఒక షూటింగ్ అరకు వ్యాలీలో ఒకే షెడ్యూల్ పిక్చర్ షూటింగ్, నేను రంజిత భరద్వాజ్ గారు డైరెక్టర్. సో ఆ పిక్చర్ షూటింగ్ జరిగేటప్పుడు అప్పుడు ఫోన్స్ అని లేదు కదా, అప్పుడు నాకు టెలిగ్రామ్ వచ్చింది, నేను ఎక్కడ షూటింగ్ ఉన్నావు, స్టార్ట్ ఇమీడియట్లీ అని కమ్మని చెప్పి మణిరత్నం గారి దగ్గర నుంచి. అప్పుడు ఏదో మైసూర్లో షూటింగ్ జరిగింది. సో అది ఈ పిక్చర్కి. సో ఏం క్యారెక్టర్ అని అక్కడి నుంచి వచ్చిన తర్వాత అని నాకు ఆ యూనిట్లో చెప్పారు, ఆ క్యారెక్టర్ కోసం పిలిచారు, అందుకోసమే టెలిగ్రామ్ మీకు వచ్చింది. తలపతి అరవింద్ స్వామి క్యారెక్టర్ కోసం. సో అది మిస్ అయింది. తలపతి తర్వాత రోజాకు యాక్చువల్గా అరవింద్ స్వామి హీరో, కానీ అరవింద్ స్వామి ఫాదర్ మదర్ ఏదో హెల్త్ ప్రాబ్లం ఇష్యూస్ వచ్చిందని నన్ను పిలిచి ఒక స్క్రీన్ టెస్ట్ చేశారు. ఇట్స్ క్రిప్టాలజిస్ట్ కదా. సో ఆ స్క్రీన్ టెస్ట్లో అంత బాగా నేను చేయలేదు యాక్చువల్గా, టెన్షన్లో. ఎందుకంటే మణిరత్నం గారు అంటేనే నాకు చాలా టెన్షన్. సో అప్పుడు ఆయన చెప్పారు, నేను అడిగాను ఏంటి సార్ ఒక్కొక్క పిక్చర్లో పిలిచి ఇలా చేస్తున్నారని అడిగేప్పుడు ఇలాగే అడిగేప్పుడు నెక్స్ట్ పిక్చర్ నేను డెఫినెట్గా చేద్దామని చెప్పేప్పుడు తిరడా వచ్చింది. దొంగ. సో దొంగ సినిమా గురించి నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అవి అడిగే ముందు మణిరత్నం గారి వర్కింగ్ స్టైల్ గురించి చెప్పండి సార్. ఏదన్నా ఒక చిన్న మూమెంట్, ఇది మణిరత్నం ఇలా ఆలోచిస్తాడు, ఇలా రాస్తాడు, మీకు బాగు అనిపించిన ఆ ఎక్స్పీరియన్స్, ఆ మూమెంట్ ఏదైనా ఉంటే ఒకటి షేర్ చేయండి. ఇప్పుడు మణిరత్నం పిక్చర్ వచ్చేటప్పుడు ఇదని సెట్కి వెళ్తున్న తర్వాతనే మనకి ఏ సీన్ ఇదని తెలుస్తుంది. ఇప్పుడు చేసేలాగా అప్పుడే ఆయన దగ్గర వర్క్షాప్స్ ఉంటుంది, ఎందుకంటే రిహర్సల్స్. ఇప్పుడు అవుట్డోర్ వెళ్తే కూడా ఆ రోజు నైట్ ఆయన రూమ్లో మొత్తం నెక్స్ట్ డే సీన్స్ ఏమని రిహర్సల్స్ ఉంటుంది. కానీ ఆయన షూటింగ్ మాత్రం అందరికీ తెలిసినదే, నాన్ స్టాప్. ఇప్పుడు ఎలా అని తెలియదు, అప్పుడు ఈ వాజ్ ఆల్సో వెరీ యంగ్. మార్నింగ్ 1 o'clock నేను ప్రశాంత్ లేచి షూటింగ్ లొకేషన్ వెళ్ళేప్పుడు 2-2:30 అండి. ఫస్ట్ ఆయన ఉంటారు అక్కడ, ఫస్ట్ పర్సన్ ఆయన ఉంటారు పిసి శ్రీరామ్తో. లైట్ ఉండదు, ఏముండదు. చూస్తే డార్క్లో వీళ్ళు ఉంటారు. ఆ తర్వాత లైట్ మ్యాన్ అందరూ వచ్చారు, లైటింగ్ స్టార్ట్ చేస్తారు. అప్పుడు కరెక్ట్గా ఒక 5:30 సన్ రైజ్ అవునప్పుడు ఆ సన్ రైజ్లో షాట్స్ 100 షాట్స్ తీస్తారు. అంతకుముందు ఎందుకంటే ఆల్రెడీ రిహర్సల్స్ చూసాం కదా, సో అలా 100 షాట్స్ తీసి టాప్ లైట్లో ఆయన షూట్ చేయరు. సో షూట్ చేసిన టైంలో గ్యాపే ఉండదు, తీసుకునే ఉంటారు. ఆ టైంలోనే 3 cameras. సో టెక్నికల్ వాల్యూస్ అని చూస్తే మీరు ఆయన పిక్చర్లో లైక్ సినిమాటోగ్రఫీ అని చెప్తే ఒక పెద్ద సినిమాటోగ్రాఫర్ ఉంటారు, ఎడిటర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎడిటర్ ఉంటారు. సో ఈవెన్ ద కెమెరా అన్ని ఆ టైంలోనే ద బెస్ట్ ఫిల్మ్, ఆ టైంలో ఈస్ట్మ్యాన్ ఫిల్మ్ వీళ్ళందరూ అదే యూజ్ చేస్తారు. సో ద బెస్ట్ ఆఫ్ కెమెరా టెక్నికల్ వైజ్ ఇట్ విల్ బి చాలా సూపర్గా ఉంటుంది. అండ్ వర్కింగ్ ప్యాటర్న్ మీరు కంపేర్ చేస్తే విత్ అదర్ ఫిల్మ్స్ ఇట్ బి లైక్ ఒక స్టైలిష్ వేరే రకంలో ఉంటుంది, కానీ చాలా హార్డ్ వర్క్ చేయాలి. చాలా కంపారిజన్ ఉంది. చాలా వరకు సన్ రైజ్ సన్సెట్ షార్ట్స్ సెట్లో చాలా ఉంటుంది. టాప్ లైట్లో షూటింగ్ ఉండదు, కానీ టాప్ లైట్లో ఉన్నప్పుడు మనం లొకేషన్ నుంచి హోటల్ వెళ్ళడం చాలా దూరం ఉంటుంది. సో అందుకోసం అక్కడే రిహర్సల్స్ జరుగుతుంది. ఆ 3 o'clock నుంచి 6 o'clock మనం ఏం తీస్తామో ఆ రిహర్సల్ జరుగుతుంది. ఆ తర్వాత 6 o'clock అక్కడి నుంచి షిఫ్ట్ చేస్తారు. షిఫ్ట్ చేసి అక్కడ స్టార్ట్ అవ్వడానికే 10 అవుతుంది. అలాగే 48 hours అని షూటింగ్ వెళ్తుంది కంటిన్యూస్. అలా వెళ్ళింది. అలాంటి 48 hours కంటిన్యూస్ షూట్, 48 hours కంటిన్యూస్ షూట్. మధ్యలో లైట్ మ్యాన్ అని అక్కడే ఉండాలి, అక్కడే బాత్రూమ్ అని అక్కడే ఏదో అరేంజ్ చేస్తారు, అక్కడే ఒక చిత్రం ఉంటుంది కదా,
సో ఇలా వెళ్తుంది షూటింగ్. సో ఇలాంటి ఎక్కడ ఇంతవరకు నేను అలా వర్క్ అనేది చేయలేదు. ఎందుకంటే కంటిన్యూస్ షూటింగ్ అండ్ యూ ఆల్సో యూల్ ఎంజాయ్ ద వర్క్. Sir. టైర్డ్ అయిపోతుంది, అది వేరే సంగతి. రిజల్ట్ చూస్తేనే ఇప్పుడు ఎందుకు మనం సెపరేట్గా మణిరత్నం గారు కొన్ని మాట్లాడుతున్నా అంటే బికాస్ That was- హీ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ పీపుల్, అదర్ డైరెక్టర్స్. అందుకోసమే వీ టాక్ సో మచ్ అబౌట్ హెమ్. అండ్ దొంగ షూటింగ్ జరిగేటప్పుడు ఎప్పుడైనా సెట్ కి ఆర్జీవి గారు వచ్చారా? ఎవరు? ఆర్జీవి గారు, రామ్ గోపాల్ వర్మ గారు. నో, రామ్ గోపాల్ వర్మ ఆయన యాక్చువల్గా ఆయన స్టోరీ అది. హీ నెవర్ కేమ్ టు ద సెట్స్ ఒక రోజు కూడా. అంటే ఆ ఒక్క సినిమాకి మణిరత్నం గారు బయట నుంచి కథ తీసుకొని కథ తీసుకొని వీళ్ళిద్దరు ఫ్రెండ్సే. సో అంజలి చేసేప్పుడు అప్పుడప్పుడు సెట్కి వచ్చి వీళ్ళిద్దరు మాట్లాడతారు. సార్ రామ్ గోపాల్ వర్మ అక్కడ వస్తారు వీనస్ స్టూడియో అని ఒక ఇదికి. ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అని నాకు తెలుసు. కానీ ఈ పిక్చర్లో స్టోరీ ఆయన ఐడియా యాక్చువల్గా. సో మెనీ సీన్స్ వేర్ క్రియేటెడ్ ఆ సెట్స్లోనే యాక్చువల్గా. యాక్చువల్లీ మీరు చూస్తే మణిరత్నం గారు ఒక ప్రాపర్ స్క్రిప్ట్ లేకుండా వెళ్ళే పిక్చర్ అది. ఎందుకంటే ఆల్రెడీ హీ కంపోజ్డ్ ఆల్ ద సాంగ్స్. ఓకే. కళ్ళు కళ్ళు అది వీరబాండి కోటేలా అన్ని సాంగ్ రికార్డ్ చేశారు. రికార్డ్ చేసి ఫస్ట్ సాంగ్ తీసాం మనం వెళ్ళి 10 days. ఆ తర్వాత ఇద్దరు దొంగలు ఏమని చెప్పి అక్కడ స్పాట్లో యాక్చువల్గా చాలా సీన్స్ క్రియేట్ అయింది. స్పాట్లో సుహాసిని మేడం రాస్తారు. సో ఆ పిక్చర్ మాత్రం మీరు చూస్తే ప్రాపర్ స్క్రిప్ట్, క్లైమాక్స్ అన్నీ ఏం లేదు. అప్పుడప్పుడు మనం అవుట్డోర్ అని 20 days వెళ్తాం. 10 daysలో ఒక్కొక్క ఇది ప్యాకప్ అయింది, ఎందుకంటే స్టోరీ చేసి వస్తా అని. సో అలా ఫ్రీకిష్గా చేశారు ఆ పిక్చర్. అండ్ ఆ దొంగ సినిమాకి ప్రాణాలు పోయినా పర్లేదని మీరు ఏమైనా నిర్ణయించుకున్నారా? ఎందుకంటే షార్ట్ ఉంటుంది సార్, ఆ బస్సు మీదకి ఆ దూకేది మీరు ఆపోజిట్ వెహికల్ నుంచి. అవును, అది రియల్ గా దూకినట్టే. అది మీరు చూస్తే ఇలా పట్టుకొని బస్ని, అప్పుడు రోప్స్ అని ఏం లేదండి. బస్సులో ఉన్నప్పుడు రోప్ ఎక్కడ కెడతారు మీరు? సేఫ్టీ సైడ్ మీరు చూస్తే ఆ ట్రైన్ అని యాక్చువల్గా మీరు చూస్తే సెవరల్ 100 feet పైన వెళ్తుంది ఆ ట్రైన్. యాక్చువల్లీ అది ఎలా అంటే ఇట్స్ అ ఘాట్ సెషన్. ఇప్పుడు ఎలా అని తెలియదు నాకు. 60 kilometers ఘాట్ సెషన్. ట్రైన్ ఇలా వెళ్తే రివర్స్ మళ్ళీ రావాలి మొత్తం. సో ఆ 60 kilometers షక్లేష్పూర్లో. సో హోల్ 60 kilometers అండ్ 14 coupes. ఆ టైంలో ఐ థింక్ హీ పేడ్ అబౌట్ 25 lakhs డిపాజిట్. 1992లో 25 lakhs డిపాజిట్ షూట్ కోసం, ఆ ట్రైన్ కోసం. ఎందుకంటే ట్రైన్ ఏదైనా అయితే డ్యామేజ్ అయితే అందుకోసం యూ హ్యావ్ టు పే ద రైల్వే ఇది. సో అక్కడ మీరు ట్రైన్ పైన రన్నింగ్ తర్వాత ఫైట్, ఆ ట్రైన్ ఇలా ఉంటుందండి పైన, ఇలా వెళ్తుంది. అప్పుడు ఆ టైంలో ఎక్కడ రోప్ పెడతారు మీరు? సో కింద ఫాల్ డౌన్, దెర్ ఇస్ నో యూనో అలాంటి ఒక ఇదిలో సిచ్యువేషన్లో. బట్ దెర్ వాస్ నో ఫియర్, నథింగ్ ఆ టైంలో. ఓన్లీ థింగ్ ఇస్ దట్ ఈ పిక్చర్ బాగా రావాలి, అది మాత్రం మైండ్లో. అండ్ సేఫ్టీ సైడ్ అని దెర్ వాస్ నథింగ్, రోప్ గీప్ అని ఏం లేదు ఆ టైంలో 92లో. ఆ బిల్డింగ్ మీద నుంచి దూకే షాట్స్ కానీ, ఆ వెహికల్స్ షిఫ్ట్ అయ్యే షాట్స్ కానీ, ఆ ట్రైన్ పట్టుకొని ఆ మూవ్ అయ్యే షాట్స్ కానీ, అండ్ ఆ గుర్రం షాట్ కానీ. అవును. సో ఎవ్రీథింగ్, ప్రతి సీన్లో మీరు రిస్క్ చేసే ఉన్నారు. సో మణిరత్నం ఛాన్స్ ఇచ్చారు, దీన్ని వదులుకోకూడదు, ప్రాణాలు పోయినా పర్లేదని ఫిక్స్ అయిపోతే తప్పించి అలాంటి రిస్క్ చేయలేము లైఫ్లో. ఆ పిక్చర్ లేకపోతే నేను లేదు యాక్చువల్గా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.